ఈరోజు మన ఇంట్లో దొండకాయ పచ్చడి. దానికి కావాల్సిన ముందుగా జీలకర్ర వేయించుకోవాలి, దాని తర్వాత నువ్వులు వేయించుకోవాలి. ముందు మనం జీలకర్ర నువ్వులు వేయించుకున్నాం కదా, ఇప్పుడు నూనె పోసుకొని మిరపకాయలు వేయించుకోవాలి. కడాయి వేడైనాక నూనె పోసుకొని, నూనె వేడైనాక దొండకాయలు వేసుకోవాలి. వేసుకొని నూనెలు వేయించుకోవాలి. ఈ దొండకాయలు మా చెట్టుకు తెంపినాయి. ఇప్పుడు ఇవి ఉడుకుతున్నాయి నూనెలో. కొంచెం ఉడికినాక అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ, ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఇప్పుడు టమాటా కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం మంచి నూనెలు ఉడకాలి. ఇప్పుడు మనం ముందు వేయించుకునే మిరపకాయలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక దాంట్లో వేసుకొని ఉడికించుకోవాలి. మంచిగా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం వేయించింది. మనము నువ్వులు వేయించుకున్నాక దాంట్లో సన్న ఇసుకలకి ఇటు వస్తుంది కదా, అటువంటిప్పుడు ఇట్లా మంచి చాట్లు వేసుకొని నేముకోవాలి. అప్పుడు ఇసుక ఏదైనా ఉంటే కూడా పోతుంది మనకి. ఇట్లా ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. చింతపండు నానబెట్టుకొని అది కూడా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, దీన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి. అంతా ఉడికేదాకా. ఇప్పుడు ఉడికిందండి. ఇది స్టవ్ బంద్ చేసుకున్నాము. ఇది చల్లగైనాక మనం మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీలో వేసి పోసుకోవాలి. కడాయి వేడైంది, నూనె పోసుకోవాలి, ఆవాలు వేసుకుని, జీలకర్ర, ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. మిరపకాయలు వేసినాక ఇప్పుడు కలమాకు వేసుకోవాలి. మేము మిరపకాయలు తింటాం కాబట్టి కొంచెం నల్లగా చేసుకుంటాము. కొంతమంది మామూలుగా దూర కాల్చి పాడేస్తారు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దొండకాయ మిరపకాయలు దగ్గర అవి ఇంట్లో కలుపుకోవాలి. పోసులా పోసు చేసినాక ఇట్లా కలుపుకోవాలి. ఓకే అండి, తొక్కు రెడీ అయిపోయింది. ఇప్పుడు దొండకాయ తొక్కు. ఇది రుచి చూసే సమయం. ఇప్పుడు రుచి చూసే సమయం. ఎట్లుంది మమ్మీ? బాగుందా? అని సరిపోయిందా? పచ్చడి మాత్రం సూపర్ ఉందండి. దొండకాయ తొక్కంటే తొక్కంతే చాలా బాగుంది. మీకు కూడా అట్లా నచ్చినట్లయితే చేసుకొని తినండి, బాగుంటుంది. మనకు స్పైసీ కావాలంటే ఇట్లా స్పైసీగా వేసుకొని, లేదంటే కొంచెం మిరపకాయలు కూడా తక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే అండి, మీకు దొండకాయ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాగే మీరందరూ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.